హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతికూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ మెంతికూర పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. జీరా ఆవాలు చిటపటలాడాక చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ 5 to 6 పచ్చిమిర్చీస్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మిర్చి రెండింటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రాపర్గా వాష్ చేసుకున్న మెంతికూరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం 10 to 20 మినిట్స్ బిఫోర్ సోక్ చేసుకొని పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. టూ మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 or 2 టమాటోస్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. పప్పు ఇంకా టమాటోస్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ వాటర్ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. మేము ఇలా పొడి పొడిగా కావాలనుకుంటున్నాం కాబట్టి ఇలా వాటర్ని చేతిలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలి. 5 to 10 మినిట్స్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ అయిపోయినట్టే. సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.